నమస్కారం అండి. నా పేరు రామకృష్ణ. నాది తెనాలి దగ్గర గోవాడ విలేజ్. ఇప్పుడు నా వయసు 71 సంవత్సరాలన్నమాట. నేను లాస్ట్ 45 ఇయర్స్ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేశాను. లాస్ట్‌లో 15 ఇయర్స్ నేను మేఘాలయలో పనిచేశానన్నమాట. మన చిరపుంజికి దగ్గరలో ఉంటుందది. వర్షపాతం చాలా హైయెస్ట్ రెయిన్‌ఫాల్ ఇన్ ది గ్లోబ్ అనమాట. మాకు అక్కడ 10 మంత్స్ వర్షాలు కురుస్తూనే ఉంటాయి. అక్కడ చేసిన తర్వాత లాస్ట్ 10 ఇయర్స్ అక్కడ 15 ఇయర్స్ పనిచేశాను నేను. లాస్ట్ 10 ఇయర్స్‌లో నుంచి నాకు బ్రోంకటైటిస్ అలర్జీ ఒకటి అటాక్ అయిందనమాట. ఆ డాక్టర్స్ చెప్పారు తర్వాత ఇది బ్రోంకటైటిస్ అలర్జీ అని. అప్పుడు నాకేంటంటే కళ్ళన్నీ ఎర్రబడిపోయి కళ్ళెమ్మట నీళ్లు కారటం, కళ్ళన్నీ దురదలు పడటం, కాస్త మసకలైపోవటం, ముక్కులెంబటే నీళ్లు కారటం, గొంతంతా పూడుకుపోవటం, ఈ కఫం రావటం, భరాయించలేకపోయేవాడినన్నమాట. అది చివరికి ఏ పొజిషన్ వచ్చిన డైలీ నేను మోంటెరా ఎల్‌సి టాబ్లెట్ తీసుకోవాల్సి వచ్చేదన్నమాట. అది లేనిదే నాకు సర్వే అయ్యేది కాదు. ఆ తర్వాత నేను లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చేసాను. మన ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేసానన్నమాట. అప్పుడు నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చాలా టెస్టులు చేసి చివరికి మళ్ళా ఎంతో టెస్టులు 4, 5 రోజులు టెస్టులు చేసి చివరికి మళ్ళా మోంటెరా ఎల్‌సియే ఇచ్చేవాళ్ళు. అప్పుడు నేను మా ఫ్రెండ్స్ ద్వారా, మా మదర్ ద్వారా తెలుసుకున్నాను అన్నమాట ఈ ఆశ్రమం గురించి. నేను చాలా చోట్ల ట్రై చేశాను. కాకపోతే ఈ ఆశ్రమంకి ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు అంటే కనుక వచ్చి చూద్దామని. లాస్ట్ మార్చిలో వచ్చానన్నమాట. ఈ 2 నెలల క్రితం. మార్చిలో వచ్చి 15 డేస్ ఉన్నాను. అప్పుడు డాక్టర్ గారు చెప్పారు నాకు ఫాస్టింగ్ చేయమన్నారు. నేను ఫాస్టింగ్ చేయగలుగుతానో లేదో ఉండగలుగుతానో లేదో అనుకున్నాను అన్నమాట. అప్పుడు తేనె నిమ్మకాయ రసంతోటి 1 వీక్ ఉన్నాను. అప్పుడు ఫస్ట్ 1 డే అనిపించింది కానీ తర్వాత నాకు ఏమైనా వీక్నెస్ అనిపించలేదు. ఈజీగా ఫాస్టింగ్ చేశాను. ఆ తర్వాత మిరకిల్ నాకు అర్థం కాలేదన్నమాట. 1 వీక్ నేను టాబ్లెట్స్ తీసుకోలేదు. అంతకుముందు రోజు ఒక టాబ్లెట్స్ 1 వీక్‌లో నేను టాబ్లెట్ తీసుకోలేదు. తర్వాత డాక్టర్ గారిని అడిగాను. మేడం నాకు బాగుంది మొత్తం ఇది క్యూర్ అయింది. కాకపోతే ఏంటంటే అది వచ్చి ఎఫెక్ట్ అయినప్పుడు నా బాడీలో కూడా ర్యాషెస్ వచ్చాయి. ఇప్పుడు ర్యాషెస్ రావట్లేగా దురదలు ఉంది. అది ఒకటే తప్పితే మిగతా అన్ని తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అన్నా. అప్పుడు డాక్టర్ గారు చెప్పారన్నమాట. మీరు 2 వీక్స్ ఫాస్టింగ్ చేస్తే ఆ దురదలు కూడా తగ్గిపోతాయి అని. అందుకని నేను 2 మంత్స్ రెస్ట్ తీసుకున్నాను అన్నమాట. ఇంటి దగ్గర ఉండేసేసి వచ్చాను. ఈ 2 మంత్స్ నేను ఒక్క టాబ్లెట్ కూడా వాడలేదు. మళ్ళీ టాబ్లెట్ వాడలేదన్నమాట. మళ్ళీ ఇప్పుడు వచ్చినాక మళ్ళీ 1 వీక్ ఫాస్టింగ్ చేసేసి మళ్ళీ 1 వీక్ అయినా జ్యూస్ మీద ఉన్నాను. నాకు ఇప్పుడు చాలా రిలీఫ్గా ఉందన్నమాట. నేను అసలు గాడ్ గిఫ్ట్ అనమాట. ఎప్పుడు అనుకోలేదు అసలు నేను ఇంత ఇదిగా తగ్గుతుందని. డాక్టర్స్ కూడా నాకు చెప్పారన్నమాట ఇది తగ్గదు, మీరు మెడిసిన్స్తో మేనేజ్ అవ్వాల్సిందని చెప్పి మెడిసిన్స్ ఇన్హేలర్ ఇచ్చారు. ఇప్పుడు నాకు 100% క్యూర్ అయిపోయింది. ఈ ఆశ్రమంకి వచ్చినాక నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఈ ఆశ్రమంలో మా మదర్ చెప్తుంటారు కానీ నాకు తెలియదు ఈ ఆశ్రమం గురించి ఇంతదిగా. ఇక్కడ వచ్చినా తెలిసిందన్నమాట. ప్రకృతి చాలా దగ్గరగా ఉంది. ఇంకోటి ఏంటంటే కాస్ట్లీ కూడా కాదు, మిడిల్ క్లాస్కి బడ్జెట్ లాగా ఉంటుంది. ఇక్కడ అంతా బాగుంటుంది. డాక్టర్ కన్సల్టెన్సీ తొందరగా అయిపోతుంది, సర్వీస్ కూడా తొందరగా అవుతుంది. సర్వీస్ చేసే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇక్కడ శ్రీదేవి గారు ఉన్నారు. శ్రీదేవి గారు చాలా చక్కగా మేనేజ్ చేసుకుంటున్నారు. ఇంకా ఇప్పుడు ఈ ఆశ్రమం చాలా మంచిగా డెవలప్ కూడా చేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఇదైతే నాకు మిరకిల్ అనిపిస్తుంది. నాకు అసలు గాడ్ గిఫ్ట్ అనిపిస్తుంది. ప్రకృతి ఇచ్చినటువంటి పెద్ద వరం నాకు అసలు అన్నమాట. అందుకని నేను అందరూ చెబుతాను ఇది ఇక్కడ పెద్ద కాస్ట్లీ కాదు, బడ్జెట్లో మినిమం బడ్జెట్లో ఉంటుంది. లాస్ట్ టైం నాకు 15 రోజులు ఉంటే నాకు 15,000 అయింది అంతే, అంతకన్నా ఎక్కువ అవ్వలేదు. అందుకని ఎవరైనా సరే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇక్కడ కన్సల్ట్ అయ్యి ఇది ఒక్కటే కాదు ఇంకా చాలామంది వస్తున్నారు. చాలామంది ట్రీట్మెంట్ జరుగుతున్నాయి. వాళ్ళు వచ్చేసి రకరకాల వాళ్ళు వస్తున్నారు. అందుకని వచ్చేసి ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాల్సింది కోరుతున్నాను. ఇక్కడ మాత్రం రోగ్గా ఫీల్ అవ్వక్కర్లేదు. మన కామన్ మ్యాన్కి వచ్చేసి మళ్ళీ కామన్గా వెళ్ళొచ్చు, మనం క్యూర్ చేసుకోవచ్చు. మరి నాకు మాత్రం ఈ గాడ్ గిఫ్ట్. నమస్కారం అండి.